హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్స్ 360. ఈరోజు క్లాస్లో మనం చూడబోయేటటువంటి టాపిక్ బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే టెస్ట్ సిరీస్ కానీ, మెంటర్షిప్ కానీ, టెస్ట్ సిరీస్ ప్లస్ ఎవాల్యుయేషన్ కానీ, లేదా ఫ్రీగా క్వశ్చన్స్ తీసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు కానీ ఉంటే కనుక యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్. సో యూ కెన్ జాయిన్ ఇన్ ద టెస్ట్ సిరీస్. అలాగే ఈరోజు కాన్సెప్ట్ మనం సిలబస్లో చూడబోయేటటువంటి అంశం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం. ఈ టాపిక్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఒరిజినల్గా లేదు ఈ టాపిక్. కానీ తదనంతర కాలంలో కార్యనిర్వాహక శాఖ అలాగే న్యాయ వ్యవస్థ వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి గొడవల కారణంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటటువంటి దాని ఆవిర్భావం అనేటటువంటి జరిగింది. ఆ కోణంలో కనుక మనం చూస్తే ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ వెన్ దెర్ వాజ్ ఎ ఫైట్ బిట్వీన్ ద ఇండియన్ జ్యుడిషియరీ అండ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ యూనియన్. సో దీనికి సంబంధించి మనం కాస్త లోపలికి కనుక వెళ్తే అసలు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటటువంటి దాని యొక్క ఆవిర్భావం అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటటువంటిది అసలు ఎట్లా వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. మనకి సాధారణంగానే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలలో మనకు కొంత క్లారిటీ అనేటటువంటిది లోపించింది. ఈ లోపించినటువంటి క్లారిటీని సాధారణంగా ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేయాలి? గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎవరిని అంటారు? కోర్టులను పిలుస్తారు, అంటే న్యాయ వ్యవస్థను పిలుస్తారు. సో గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ కాబట్టి కోర్ట్సే వీటిని ఇంటర్ప్రెట్ చేయాలి. అయితే ఈ కోర్ట్స్కి సంబంధించి ఆ రోజు వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి వచ్చినటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. అంటే సుప్రీం కోర్ట్స్ కానీ లేదా హైకోర్ట్స్ కానీ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్లో మనకి కొంత ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగంలోనేమో కన్సల్టేషన్ విత్ సిజేఐ అని ఉంటుంది. ఈ కన్సల్టేషన్ అనేది కంపల్సరీనా ఆప్షనల్లా అనేటటువంటి అంశం మీద గొడవ వచ్చింది. అయితే మనకి 1970ల వరకు కూడా సుప్రీంకోర్టు జడ్జిలను ఎలా అపాయింట్ చేశారంటే సీనియారిటీని బట్టి అపాయింట్ చేశారు. అంటే ఎవరు సీనియర్ అయితే వాళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు. కానీ ఒకానొక సందర్భంలో మనకి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు 3 సీనియర్ జడ్జిల్ని పక్కన పెట్టి ఆమె ఏఎన్ రే అనేటటువంటి ఒక జూనియర్ అని అనకూడదు, ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జే, కానీ ప్రధాన న్యాయమూర్తి 3 జడ్జిలను పక్కన పెట్టి ఈయనకి ప్రధాన న్యాయమూర్తి హోదాను కట్టబెట్టింది ఆవిడ. దీని కారణంగా జ్యుడిషియరీకి అలాగే కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్కి మధ్య ఒక గొడవ అనేటటువంటి తలెత్తింది. ఇందులో భాగంగా తదనంతర కాలంలో 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు ఆధారంగా జ్యుడిషియరీ ఒక కొత్త అంశానికి తెరలేపింది. దాని పేరే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి ఒక అంశాన్ని లేపింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాని యొక్క డెఫినిషన్ ఏంటి అంటే దీని యొక్క నిర్వచనం ఏంటి అని కనుక మీరు పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ రోజు కూడా కోర్టులు దీని యొక్క నిర్వచనాన్ని క్లారిటీగా చెప్పలేదు. ఎప్పుడు కూడా కేసులు వస్తూ ఉన్నప్పుడు ఆ కేసుల్లో భాగంగా వీటి యొక్క నిర్వచనాన్ని మారుస్తూ వచ్చారు. నిర్వచనాన్ని మార్చడం అని కూడా కాదు, ఆ నిర్వచనాన్ని పెంచుతూ వచ్చారు. ఆ రకంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనం ఒకసారి ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, evolution of the basic structure was necessitated by specific circumstances and challenges that arose in the Indian constitutional context. అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి ఒకానొక సందర్భంలో వచ్చినటువంటి అక్కడున్న సవాళ్ళు, ఆ చుట్టూ ఉన్నటువంటి సందర్భానుసారంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపము అనేటటువంటి ఒక డాక్ట్రిన్ అనేది బయటకు వచ్చింది. సమ్ ఆఫ్ ద కీ సర్కమ్స్టాన్సెస్ దట్ థ్రెటెండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా దాని సర్కమ్స్టాన్సెస్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇంకో ఏఎన్ రే అనేటటువంటి వ్యక్తిని సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మరొక 3 జడ్జిల్ని సీనియర్ జడ్జిలు ఉండగా వాళ్ళని తప్పిస్తూ ఆ రోజు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఆయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అందులోంచి మొదలైంది. సో ఇది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఈ యొక్క అంశాన్ని ఎలా చూసిందంటే
రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతకు దెబ్బతినేటటువంటి విషయంగా దీన్ని పరిగణనలోకి తీసుకుంది. ఎప్పుడు కూడా భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజాస్వామ్యానికి 3 పిల్లర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే 3 స్తంభాలు ఉంటాయి. ఈ 3 స్తంభాలు తమ యొక్క స్వయం ప్రతిపత్తిని కోల్పోకూడదు. అవేంటి? డెమోక్రసీ అనేటటువంటి దానికి 3 ఉంటాయి. ఏంటి? లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. ఈ 3 కూడా ఎప్పుడైతే స్వతంత్రతతో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయో అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. సో ఈ యొక్క ఇందిరాగాంధీ గారు అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క చర్య వల్ల ఈ స్వతంత్రతకు దెబ్బతింది అని చెప్పి జ్యుడిషియరీ భావించింది. దాని కారణంగానే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇది నార్మల్ పాయింట్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎమర్జ్డ్ త్రూ ఏ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్. అంటే ఈ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేటటువంటిది రాజ్యాంగంలో వచ్చినటువంటి టాపిక్ కాదు. న్యాయ వ్యవస్థ అనేక తీర్పుల ఆధారంగా ఈ మౌలిక స్వరూపం అనేటటువంటి అంశాన్ని మనం తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఆవిర్భావం కానీ ఇది ఉద్భవించడం కానీ ఎలా జరిగిందంటే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి అనేక కేసుల యొక్క తీర్పుల కారణంగా వచ్చింది. సో దిస్ ఈజ్ సెకండ్. అయితే ఏ తీర్పుల కారణంగా వచ్చింది అనేది మనం చూడాలి కదా. 1951లో శాంకరీ ప్రసాద్ కేసు అని ఒక కేసు వచ్చింది. ఈ కేసులో మొట్టమొదటి అంటే రాజ్యాంగంలో 1951వ సంవత్సరంలో రాజ్యాంగానికి మనం మొట్టమొదటి సవరణ చేశాం. ఏంటి సవరణ అంటే మనకి ఆర్టికల్ 31 భారత రాజ్యాంగంలో ఉంది. ఇది రైట్ టు ప్రాపర్టీ. ఈ రైట్ టు ప్రాపర్టీ మీద వచ్చినటువంటి సవరణ ఇది. ఏంటంటే అసలు రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటి దాన్ని అబాలిష్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు కూడా మన దేశంలో ఉన్న చాలా ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూములు జమీందారుల చేతుల్లో ఉండేవి. ఈ భూములను తీసుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే భూ సంస్కరణలు అనేటటువంటి వాటిని తీసుకొచ్చింది. ఈ భూములు ఎప్పుడైతే జమీందారుల చేతుల్లోంచి ప్రభుత్వం లాక్కుందో ఈ జమీందారులందరూ వెళ్ళి కేసు వేశారు. ఏంటి? మాకు ఆర్టికల్ 31 ప్రకారం భారత రాజ్యాంగంలో రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు అనేటటువంటిది ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది. ప్రాథమిక హక్కుగా ఇవ్వబడినటువంటి ఆస్తి హక్కుని ఈరోజు ప్రభుత్వం భూ సంస్కరణలు అనేటటువంటి పేరిట ఆ హక్కుని మా దగ్గర నుంచి లాక్కుంటోంది. మా యొక్క ఆస్తుల్ని లాక్కుంటోంది. ఈ లాక్కునేటటువంటి అధికారం భారత ప్రభుత్వానికి లేదు. కాబట్టి దీన్ని ఆపండి అని చాలామంది కేసేశారు. అందులో భాగంగానే ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దానిపైన అనేక అమెండ్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ శాంకరీ ప్రసాద్ కేసు గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఏమైందంటే అసలు ఆర్టికల్ 31 అనేటటువంటిది ఫండమెంటల్ రైట్. అంటే ఇది ఒక ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కుని కాల రాసేటటువంటి హక్కు పార్లమెంటుకి ఉన్నదా లేదా? పార్లమెంటుకి ఉన్నదా లేదా? ఈ ప్రాథమిక హక్కుని కాల రాసేటటువంటి హక్కు పార్లమెంటుకి ఉన్నదా లేదా? ఇది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కేసు శాంకరీ ప్రసాద్లో. అంటే వెదర్ ద పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే భారత రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులతో సహా భారత రాజ్యాంగాన్ని మార్చేటటువంటి హక్కు పార్లమెంటుకి ఉన్నదా లేదా? ఇది వచ్చినటువంటి కేసు. ఇప్పుడు పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు లిమిట్ ఆర్ రిమూవ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ బై పాసింగ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సచ్ ఎ లా విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్వాలిడ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 13. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ 13 ప్రకారం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏ అంశాన్నైనా మార్చేటటువంటి హక్కు పార్లమెంటుకు ఉన్నది. అది ఫండమెంటల్ రైట్ అయినా కూడా కావచ్చు. అంటే ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని మార్చేటటువంటి హక్కు పార్లమెంటుకి ఉన్నది అని శాంకరీ ప్రసాద్ కేసులో చెప్పారు. పార్లమెంటుకి ఆర్టికల్ 13 ప్రకారం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఈ క్లారిటీ వస్తేనే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయగలరు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు మెయిన్స్లో రాయలేరు. ఇందులో ఉన్నటువంటి ఎసెన్స్ని రాయాలి. నేను ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 పదాలు చూపించాను. ఈ 60 పదాలని మీరు 30 పదాల్లో రాయాలి. ఎప్పుడైతే మీరు 30 పదాల్లో దీన్ని క్రోడీకరిస్తారో అప్పుడు మీ ఆన్సర్కి బ్యూటీనెస్ వస్తుంది. మీరు ఆన్సర్ రాసేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ ఎలా వస్తుందంటే మీ ఆన్సర్లో కంటెంట్ ఉండాలి. 2 ఇంట్రడక్షన్ ఎవరైతే అద్భుతంగా రాస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ పడతాయి. సో బేసిక్ స్ట్రక్చర్ అనగానే మీరు ఇంట్రడక్షన్ ఏం రాయాలండి? బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగంలో లేదు, లేదా బేసిక్ స్ట్రక్చర్ తాలూకా డెఫినేషన్ ఏమన్నా ఇట్లాంటి వాటితోనే మొదలు పెడతాం. ఇంకంతకుమించి ఏం చేస్తాం? కానీ అది ఒక మీ స్టైల్లో ఉండాలి. పుస్తకాల్లో చదివిన దాంట్లో అది కాదు.
మీ స్టైల్ ఎలా వస్తుంది, మీరు ఇప్పుడు ఆన్సర్స్ ఎలా అయితే రాయడానికి సిద్ధపడ్డారో ఇప్పుడే మీరు ఆ స్టైల్ని అలవర్చుకోండి. ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుందిగా. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాస్ లేదా రాజమౌళి సినిమాలు ఒకేలా ఉంటాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. మీకు కూడా మీ ఆన్సర్ రైటింగ్లో అలాంటి స్టైల్ ఒకటి ఏర్పరచుకోండి. మీరు ఎప్పుడైతే అలాంటి స్టైల్ ఏర్పరచుకుంటారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆన్సర్ అనేటటువంటిది వస్తుంది. సో దానికి తగ్గ కంటెంట్ మీకు ప్రిపేర్ చేస్తున్నాను నేను. అంటే ఆన్సర్ని ఎలా 200 పదాల్లో పట్టించాలి అనే దానిపైన మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఎప్పుడు వస్తుంది మీకు? క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీ దగ్గర మీరు రాసేటటువంటి దాంట్లో మీకు క్లారిటీ ఉందని, మీరు చదివేటటువంటి దాంట్లో క్లారిటీ ఉందనుకోండి, అది వస్తుంది. క్లారిటీ లేదనుకోండి రాయలేరు, బట్టి కొడితే రాయలేరు. సో శాంకరీ ప్రసాద్ కేసులో 1951లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఆర్టికల్ 13 ప్రకారం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏ నిబంధననైనా మార్చేటటువంటి హక్కు పార్లమెంటుకు ఉన్నది. అది ప్రాథమిక హక్కు కూడా కావచ్చు. ఇది ఒకటి. దాని తర్వాత 1967లో మనకి గోలక్నాథ్ కేసు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో చేసినటువంటి తీర్పును మార్చింది. అంటే శాంకరీ ప్రసాద్ కేసులో చేసినటువంటి తీర్పును మార్చి సరికొత్తగా ఒక తీర్పుని ఇచ్చింది, కొత్త తీర్పుని ఇచ్చింది. ఏంటి ఇలా చేయొచ్చా? చేయొచ్చు. కోర్టుకి రివ్యూ పవర్ ఉంటుంది. తను చేసినటువంటి డెసిషన్ని తనే మార్చుకోవచ్చు. కోర్టు ఏం చేసింది? ఫండమెంటల్ రైట్స్ అంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మార్చేటటువంటి హక్కు ఉంది, కానీ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కుల్ని మార్చేటటువంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనేటటువంటివి చాలా గొప్పవి, చాలా స్పెషాలిటీ ఉన్నటువంటివి. సో కాబట్టి వాటిని మార్చకూడదు. సో పార్లమెంట్ కెనాట్ రిమూవ్ ఎనీ ఆఫ్ దిస్ ఫండమెంటల్ రైట్స్. అంటే పార్లమెంట్ ఎప్పుడూ కూడా ప్రాథమిక హక్కుల్ని ముట్టుకోకూడదు. మరి ప్రాథమిక హక్కులు ముట్టుకోకపోతే అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ ఎట్లా చేస్తుంది ప్రభుత్వం? ఆర్టికల్ 31 ఏమో ఫండమెంటల్ రైటు. ఫండమెంటల్ రైట్ల ప్రకారం ఏంటి? రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ ఉంటే ఒక జమీందారుకి 1,00,000 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్ 31 ఫండమెంటల్ రైట్ అయింది. గోలక్నాథ్ కేసు వల్ల ఏమవుతుంది? ప్రభుత్వం ఇప్పుడు చట్టాలు చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ చేయడానికి ఈ జ్యుడిషియరీ యొక్క తీర్పు అడ్డొస్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి జ్యుడిషియరీకి మధ్య గొడవ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జ్యుడిషియరీ ప్రభుత్వం చేసేటటువంటి విషయాలు అడ్డుకుంది కాబట్టి ప్రభుత్వానికి కోపం వచ్చి జ్యుడిషియరీ తాలూకా అపాయింట్మెంట్స్ని అడ్డుకుంది. సో సుప్రీంకోర్టు ఇంకోటి ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఎ లా, దేర్ఫోర్ ఇట్ వుడ్ బి ఇన్వాలిడ్ ఇఫ్ ఇట్ వైలేట్స్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే రాజ్యాంగ సవరణ కూడా ఒక చట్టం లాంటిదే కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు. అట్లాంటి ప్రాథమిక హక్కులకి భంగం కనుక కలిగిస్తే అదే ఆర్టికల్ 13 ప్రకారం ఆ యొక్క రాజ్యాంగ సవరణ అనేటటువంటిది పనికిరాదు. ఇది గోలక్నాథ్ కేసులో చెప్పింది. శాంకరీ ప్రసాద్ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అదే విషయాన్ని తిప్పి చెప్పింది గోలక్నాథ్ కేసులో. రైట్. ఇది ఇప్పుడు ఇలా మొదలైంది. మళ్ళీ 1970 వచ్చేటప్పటికి ఏమైంది? అదిగో గోలక్నాథ్ కేసులో పార్లమెంట్ చేసేటటువంటి విషయాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చావు కదా నువ్వు, సో నీ సంగతి చెప్తాను చూడని చెప్పేసి అప్పుడున్నటువంటి కార్యనిర్వాహక శాఖ న్యాయ వ్యవస్థ మీద కక్ష పెంచుకుంది. ఒక రకంగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఇవన్నీ నిజంగా సినిమా నెరేషన్లో చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చేశారు? ప్రభుత్వం చేతిలోంచే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు జడ్జిల్ని, సుప్రీంకోర్టు జడ్జిల్ని. సో సుప్రీంకోర్టు జడ్జిల్ని ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు కాబట్టి ఆ యొక్క జడ్జిల యొక్క నియామకాల మీద దెబ్బ కొడితే జ్యుడిషియరీ మీద దెబ్బ పడినట్టు అవుతుంది. అలాగే ఏ జడ్జి అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తారో ఆ వ్యక్తుల్ని కనుక తీసుకెళ్ళి జడ్జిల స్థానంలో కనుక కూర్చోబెడితే ప్రభుత్వం చేయాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించింది. దీని కారణంగా 1970లో జడ్జీల యొక్క నియామకాలు చాలా అతిపెద్ద రాజకీయ చర్చగా మారాయి మన దేశంలో. ఏమాత్రము కూడా సంకోచించకుండా ఆ రోజు ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సీనియారిటీ లేనటువంటి జడ్జిలను తీసుకొచ్చి ప్రధాన సుప్రీంకోర్టు జడ్జిల ప్లేస్లో నియమించడం అనేటటువంటి జరిగింది. ఇది సుప్రీంకోర్టుకి కోపం తెప్పించింది. దాని తర్వాత సుప్రీంకోర్టు వేచి చూసింది ఎట్లా కార్యనిర్వాహక శాఖ చేసినటువంటి విషయాలను మనం ఎలా దెబ్బకొట్టాలి అని చెప్పేసి 1973లో కేశవానంద భారతి అని ఇప్పటికి సరిగ్గా 20 సంవత్సరాలు అయింది. సో కాబట్టి దీని మీద క్వశ్చన్ రావచ్చు. 50 సంవత్సరాలు అయింది. 20 ఏంటి, 50 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలోనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. 2021లో చనిపోయాడు ఆయన. ఎవరు? కేశవానంద భారతి. ఆయన కేరళ ఒక పీఠానికి హెడ్.
సో ఆయన ఒక కేసు వేసాడు ఈ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి. అంటే ఆ రోజు కేరళ ప్రభుత్వం ఆ పీఠానికి చెందినటువంటి భూములను లాక్కుంది. ఇది తప్పు కదా అని చెప్పి ఆయన ఒక కేసు వేసాడు. అది తర్వాత వేరేలా మారింది. ఏంటంటే ఇప్పుడు అసలు చర్చ ఏంటి, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూషన్ని మార్చే హక్కు ఉందా లేదా. ఉంది అని శాంకరీ ప్రసాద్ కేసు చెప్పింది, లేదు అని గోలక్నాథ్ కేసు చెప్పింది. అది కూడా పూర్తిగా కాదు, కాన్స్టిట్యూషన్లో ఏదైనా మార్చచ్చు, ఫండమెంటల్ రైట్స్ని మార్చకూడదు. అయితే అప్పటికే ఇందిరాగాంధీ గారు చాలా లాస్ పట్టుకొచ్చి జ్యుడిషియరీ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు ఆవిడ. వాటిని అన్నింటినీ దెబ్బకొట్టడానికి, అంటే జ్యుడిషియరీకి అసలు పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టాన్ని కూడా ముట్టుకునే హక్కు లేదు. 39 ఆర్టికల్ బి, 39C ఇట్లాంటి ఆర్టికల్స్ పట్టుకొచ్చామే, 39A ఇట్లాంటి ఆర్టికల్స్ని పట్టుకొచ్చి అసలు జ్యుడిషియరీ తాలూకా పవర్స్ అన్నీ తీసేసింది ఆవిడ. దాని మీద ఎట్లయినా తీర్పునివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో 1973లో వచ్చినటువంటి అవకాశాన్ని ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు బాగా ఉపయోగించుకుంది. ఏం చేసిందంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. ఎస్ అంటే ఈ రెండు తీర్పులకి తర్వాత తీర్పు అంటే శాంకరీ ప్రసాద్, గోలక్నాథ్, దెన్ కేశవానంద భారతి. కేశవానంద భారతిల కేసులో ఏం చెప్పింది, పార్లమెంటుకి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది, ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్చే హక్కు ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మార్చే హక్కు ఉంది, ఏదైనా చేయొచ్చు. కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని మార్చేటటువంటి హక్కు లేదు. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటయ్యా చెప్పలా, జస్ట్ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదని మాత్రమే చెప్పింది. అంటే ఏంటని చెప్పలేదు, దాని ఎసెన్షియల్ ఫీచర్స్ ఏంటి చెప్పలా, తర్వాత చెప్తానని చెప్పింది. సో ఎప్పుడైతే ఇది చెప్పిందో జడ్జిలకే అర్థమవుతుంది ఆ భాష. జ్యుడిషియరీ ఆహా పార్లమెంట్కే మంచిగా మార్కులు వేసిందని అనుకున్నారు. కానీ తర్వాత జ్యుడిషియరీ ఏం చెప్పిందంటే ఇప్పుడు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే జడ్జిల యొక్క నియామకం, అది కూడా అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇంకో ఇలా ఒక గిన్నె అనుకోండి, జడ్జిల యొక్క నియామకం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాబట్టి దాన్ని మార్చేటటువంటి హక్కు పార్లమెంట్కి లేదు. కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీ ఎట్లా చెప్తే అది అట్లా చేయాలి. అలాగే పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలు జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ యొక్క ఇండిపెండెన్స్ స్వతంత్రతను దెబ్బతీస్తే అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది. సో కాబట్టి అట్లాంటి చట్టాలు ఏవి కూడా వర్తించవు. అంటే జ్యుడిషియరీ ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాలను కొట్టేయాలని అనుకుంటే వాటిలన్నింటినీ పట్టుకొచ్చి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పెట్టింది. దీనివల్ల మంచి జరిగిందా అంటే ఎస్ డెఫినెట్గా మంచి జరిగింది. చెడు జరిగిందా అంటే కొన్ని చెడులు కూడా జరిగాయి. దానికి ఎగ్జాంపులే 99వ అమెండ్మెంట్ అయినటువంటి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, రైట్. సో అప్పుడు కేశవానంద భారతి కేసు తర్వాత జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ యొక్క అప్రతిగత డామినేషన్ అనేటటువంటిది కూడా మొదలైంది. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుసరించి బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని చెప్పినప్పటికీ కూడా ఒక మెట్టు కార్యనిర్వాహక శాఖ కన్నా కూడా జ్యుడిషియరీ ఒక స్థాయి పెరిగింది. అంటే ఏ విషయాన్నైనా ఏ చట్టమైనా కూడా జ్యుడిషియరీ ఓకే అన్న తర్వాతే ఓకే అవుతుంది. ఆ చట్టం కనుక జ్యుడిషియరీ చెప్పినటువంటి మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉందా లేదా ఎవరు చెప్పాలి, అది జ్యుడిషియరీ చెప్పాలి మళ్ళా. సో దానికి తీసుకున్నారు. దాని తర్వాత ఇందిరాగాంధీ కేసు వచ్చింది. ఇందిరాగాంధీ కేసు 1975లో కూడా మళ్ళా ప్రభుత్వం కేశవానంద భారతి కేసులో చేసినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికి అనేక రకాలుగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కుదరదు, మీరు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలన్నీ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దానికి మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి మేము ఈ రాజ్యాంగ సవరణల్ని కొట్టేస్తున్నాం అని కొట్టేసింది. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా తేలింది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాని యొక్క ఆవిర్భావం 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో వచ్చింది. ఈ కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటటువంటిది ఏంటి అని చెప్పలేదు, కేవలం రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటటువంటి పేరుని చెప్పారు. దాని యొక్క డెఫినిషన్ అంటే నిర్వచనాన్ని కోర్టు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, అది కేవలం కోర్టుకు మాత్రమే తెలుసు. సో తదనంతర కాలంలో ఎప్పుడెప్పుడు పార్లమెంట్ ఒక స్థాయి మించిపోతుంది అన్నప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థ పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణలు కానీ చట్టాలను కానీ కొట్టివేసింది, ఇంక్లూడింగ్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 99వ రాజ్యాంగ సవరణ అయినటువంటి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. దాని తర్వాత ఇంకా అనేక కేసుల్లో మినర్వా మిల్స్ కేసు కావచ్చు, వామన్ రావు కేసు కావచ్చు,
సిలియో కేసు 2007లో కావచ్చు, ఈ అన్నిటిల్లో కూడా ఇందిరాగాంధీ 1975 కేసు ఏదైతే ఉందో ఆ కేసులో చెప్పినటువంటి బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని చెప్పింది. అంటే ఈ అన్ని కేసులోనే ఒకటే, పార్లమెంట్కి రాజ్యాంగంని సవరించే హక్కు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు లేదు. మరి పార్లమెంట్ మౌలిక స్వరూపాన్ని మార్చిందా లేదా ఎవరు చెప్తారు? కోర్టే చెప్పాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మౌలిక స్వరూపాన్ని మార్చేటటువంటి హక్కు లేదు. మరి పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉందా? ఉంది. ఫండమెంటల్ రైట్స్ని మార్చచ్చు. ఎప్పుడు? ఆ ఫండమెంటల్ రైట్స్ని మార్చేటటువంటి చట్టం మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాకూడదు. రైట్, కొంత డీప్ టాపిక్ ఇది. బాగా గతంలో మీరు చదువుకుంటే తప్ప ఇది మీకు అర్థం కాదు. ఆ రకంగా జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా వచ్చింది. ఇది రాజ్యాంగంలో ఇవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ, అంటే రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. న్యాయపరమైనటువంటి వివరణ ద్వారా, తీర్పుల ద్వారా వచ్చినటువంటి అంశమే ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇది దీని యొక్క ఆవిర్భావం. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మనకేంటి అంటే, ప్రభుత్వం ఏదైనా ఆర్బిట్రరీ చేంజెస్ చేయాలని అనుకుంటే, అంటే తన ఇష్టానుసారంగా చట్టాలను మార్చాలని అనుకుంటే, అది ఈ బేసిక్ స్ట్రక్చర్ పార్లమెంట్ యొక్క అధికారాలకు అడ్డుకట్ట వేస్తుంది. అంటే నేను ఇష్టానుసారం వెళ్ళి ఎవరినన్నా కాల్చేయాలని అనుకున్నాను అనుకోండి, ఈ దేశంలో ఉన్న చట్టాలు అడ్డుకుంటాయా లేవా? అలాగే పార్లమెంట్ తన ఇష్టానుసారంగా ఏదైనా ఒక చట్టాన్ని మార్చేయాలని అనుకుంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అడ్డుకుంటుంది. కాబట్టి విస్తృతమైనటువంటి పార్లమెంట్ అధికారాలకు మంచి అడ్డుకట్టగా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు ఉపయోగపడుతుంది. రెండోది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్, అంటే మన రాజ్యాంగంలో మనందరికీ కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ హక్కుల్ని ఇది పరిరక్షిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగం రేపు వచ్చి రైట్ టు లైఫ్ తీసేసి ఎవరిని పెడితే వాడిని చంపేసింది అనుకోండి పార్లమెంటు, అది ఎట్లా కుదురుతుంది? సో మన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కాపాడుతుంది. అది దాని యొక్క ప్రాముఖ్యత. అలాగే ప్రభుత్వం చేసేటటువంటి రాజ్యాంగ పరమైనటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైతే వాటిని ఆపుతుంది. అలాగే జ్యుడిషియరీకి ఒక చట్టాన్ని లేదా ఒక రాజ్యాంగం యొక్క సవరణను వ్యాలిడేట్ చేయడానికి ఇది ఒక గైడింగ్ ప్రిన్సిపల్గా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఈ సిద్ధాంతం అనేటటువంటిది ఒక మార్గదర్శక సూత్రంగా మనం వాడుకోవచ్చు. దీని కారణంగా దేశ సమాజం కాపాడవచ్చు, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడవచ్చు. ఏవైతే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వచ్చేటటువంటి రాజ్యాంగ సవరణలు ఉంటాయో వాటి నుంచి కూడా మనం ప్రజల్ని కాపాడవచ్చు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చినటువంటి మరొక అంశం. దాంతోపాటుగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోంచే మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి అంశం వచ్చింది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే న్యాయ సమీక్ష. న్యాయ సమీక్ష అంటే సాధారణంగా మన దేశంలో న్యాయ సమీక్ష అనేటటువంటిది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? పార్లమెంట్ ఒక చట్టం చేసినప్పుడు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ క్రమాన్ని ఫాలో అయ్యిందా లేదా అని చెక్ చేయడం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టం లోపల ఏముంది అది అనవసరం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5, ఇవన్నీ ఏంటి? రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ఒక చట్టం పాస్ అయిందా లేదా అని చూస్తే అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అట్లా కాకుండా చట్టం లోపల అసలు ఏముంది, ఇక్కడ చట్టం లోపల ఏముందో అవసరం లేదు, ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అంతే, అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? చట్టం లోపల ఏముంది అంటే చట్టం లోపల ఇవ్వబడినటువంటి నియమ నిబంధనలు భారత పౌరులకు వ్యతిరేకంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా అని కూడా చూస్తే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మన దేశంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే ఉంది. కానీ మేనకా గాంధీ కేసు తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసింది కోర్టు. అందులో భాగంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా మారింది. అంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే కేవలం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రొసీజర్ని పార్లమెంట్ ఫాలో అయిందా లేదా, అంటే రూల్ 1, 2, 3, 4, 5 ఫాలో అయిందా లేదా అని మాత్రమే చూడదు. చట్టంలో ఇచ్చినటువంటి అంశం ప్రజలకు వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా అనే అంశాన్ని కూడా చూస్తుంది. సో ఇవన్నీ మనకి జ్యుడిషియల్ రివ్యూలో వస్తాయి. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారము. పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని సమీక్షించేటటువంటి అధికారము కోర్టులకు ఉంది. ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగంగానే వచ్చింది. అంటే కోర్టు ఏదైనా చట్టం జనాలకు వ్యతిరేకంగా, భారతం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని కోర్టు కొట్టివేసేటటువంటి అధికారాన్ని
జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. సో అది నేను మీకు ఇక్కడ ఇచ్చాను, నీట్గా చదువుకోండి, డిస్క్రిప్షన్ సెక్షన్లోంచి తీసుకొని ఆన్సర్ రాయండి. సో ఈ కంటెక్స్ట్లో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది రాయాలి. ఇట్ ఈస్ సెట్ దట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మిత్. అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్స్ లిమిట్స్ ద అమెండింగ్ పవర్, ఇది ఆల్రెడీ అయిపోయింది. 5వ క్వశ్చన్ రాయాలి. ఎవల్యూషన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్, దాని యొక్క పరిణామ క్రమం, దాని యొక్క క్వశ్చన్స్ ఇచ్చాను. 1, 2, 3, 5, ఇదిగో 2, 3, 5 ఆన్సర్స్ రాయండి. 2, 3, 5. అలాగే హౌ డస్ బేసిక్ స్ట్రక్చర్ హెల్ప్ మెయింటైన్ స్టెబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ, 99వ రాజ్యాంగ సవరణ గురించి రాయండి. బేసిక్ స్ట్రక్చర్ ఎలా రాజ్యాంగానికి వచ్చేటటువంటి ఇబ్బందులను అడ్డుకుంటుంది, అలాగే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడుతుంది. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏమున్నాయి దాన్ని కూడా తెలుగులో ఇచ్చాను. భారత రాజ్యాంగ స్థిరత్వము సమగ్రతను కాపాడుకోవడానికి మౌలిక స్వరూప సిద్ధాంతం ఎలా సహాయపడుతుంది, భారతదేశంలో మౌలిక స్వరూప సిద్ధాంత అభివృద్ధికి దోహదపడిన కొన్ని మైలురాయి తీర్పులు, న్యాయపరమైనటువంటి నిర్ణయాలను రాయండి. ఇవి రాసి ఈ నెంబర్కి పీడిఎఫ్ రూపంలో మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు వేసి ఆన్సర్ పంపండి. మేము ఫ్రీగా ఎవాల్యుయేట్ చేసి పంపిస్తాం. 10 రోజులు ఫ్రీగా ఎవాల్యుయేషన్ ఉంటుంది. నచ్చితేనే మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వచ్చు. అలాగే నేను సాధారణంగా ఇలాంటివి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. ఇఫ్ యూ సబ్స్క్రైబ్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మీకు ఫ్రీగానే కాబట్టి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. మరొక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.